సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్ జట్టు 3 రోజుల లోపలే ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్, శతకం బాదిన కేఎల్ రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్ రాణించలేకపోయాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ కూడా ఒక ఇన్నింగ్స్ మరి 30 పరుగులతోటి భారత్ ఓడిపోయింది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయరు ఈజీ రెడీ ఫర్ టెస్ట్ మ్యాచెస్. అతని టెంపర్మెంట్ కానీ యాటిట్యూడ్ కానీ టెస్ట్ మ్యాచ్ అంటే రెడ్ బాల్ క్రికెట్కి మరి అనుకూలంగా లేవనే అనిపిస్తోంది. అతను ఆడుతున్న విధానం కానీ ఒక లెఫ్ట్ హ్యాండరు ఏజ్ తప్పించి ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్లో అడపదడపై ఏమైనా కొట్టినా కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేంత టాలెంట్ అయితే ఇంకా రాలేదు. వస్తుంది ఫ్యూచర్లో. ఈజ్ బండిల్ ఆఫ్ టాలెంట్, దాంట్లో డౌట్ లేదు. కానీ టెస్ట్ మ్యాచెస్లో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఇస్తున్నప్పుడు ఆ పేస్కి బౌన్స్కి మరి జైస్వాలే కాదు, రోహిత్ శర్మ కానీ, శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ అందరూ కూడా దాసోహం అన్నారు. కాబట్టి ఇండియా ఇక్కడ ఏం చేయాలంటే నాణ్యమైన ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, రహానా లాంటి ప్లేయర్స్ జట్టులో కనుక ఉండుంటే నిన్న పుజారా లాంటి ప్లేయర్స్ కొన్ని రోజులు పాటు ఆడాలి. వాళ్ళు ఈ యంగ్స్టర్స్ అందరికి కూడా వైట్ బాల్ క్రికెట్లో అవకాశాలు ఇచ్చి తర్వాత టెస్ట్ రెడ్ బాల్ క్రికెట్కి తీసుకురావాలి. వైట్ బాల్ క్రికెట్ ఆడుతూనే రంజీ ట్రాఫీ లాంటి దేశవాళీ క్రికెట్లో బ్యాటింగ్ చేస్తూ మరి నాణ్యత అంటే వాళ్ళకి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే టెంపర్మెంట్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడవలసిన యాటిట్యూడ్ లాంటివన్నీ కూడా బిల్డప్ చేసుకున్న తర్వాతనే టెస్ట్ క్రికెట్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ అయిన విధానం. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే పర్లేదు, బట్ రెడ్ బాల్కి వైట్ బాల్కి మధ్య తేడా ఏంటి, స్వింగ్లో ఎట్లా ఉంటుంది, బౌన్స్ ఎట్లా ఉంటుంది. సౌత్ ఆఫ్రికన్ పిచ్చెస్ నిన్న రబ్బర్ పిచ్ లాగా ఉంది. మనం చూసాం బాల్ ఎంతెంత 10 feet హైట్ నుంచి కూడా బాల్స్ పోతున్నాయి ఒకసారి. అటువంటి బాల్స్ని ఎదుర్కోవడంలో కానీ వదిలేయడం కూడా ఎదుర్కోవడమే. ఆ నాణ్యత కంపల్సరీగా లోపించిందని మన ఇండియన్ బ్యాటర్స్కి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇకపోతే రెండో మ్యాచ్లో ఎంత మటుకు మార్పులు చేస్తారో మనం చూడవలసిందే.